చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇదేదో డైరీలా ఉంది. ఎవరిదై ఉంటుంది? మా బెడ్రూమ్లో బీరువా కింద ఈ డైరీ రహస్యంగా ఈ బాక్స్లో ఎందుకు దాచినట్టు? శశిని ప్రేమించి నేను తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుకి తగిన శిక్షని నేను అనుభవిస్తున్నాను. సీత, ఇన్నాళ్లగా ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టినందుకు నన్ను క్షమించు. శశిని ఎప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు. ఊరి బాగు కోసం పరిస్థితుల వల్ల నేను సీతని పెళ్లి చేసుకున్నాను. మా పెళ్ళయ్యాక నన్ను కలిసిన శశిరేఖతో అదే విషయాన్ని చెప్పాను. కానీ తను నన్ను అపార్థం చేసుకుంది. నువ్వొక మోసగాడివి, ద్రోహివి, నీచుడివి అని దారుణంగా నిందించింది. నీ అంతు చూస్తాను అని బెదిరించింది. అందుకే కావాలని అమెరికా వెళ్ళి నా తమ్ముడు బాలుతో పరిచయం పెంచుకొని అక్కడే వాణ్ణి పెళ్లి చేసుకుంది. తను నా భార్య. పక్కా ప్లాన్తోనే ఈ ఇంటి కోడలిగా నన్ను సాధించడానికి అడుగుపెట్టింది. అడుగడుగునా తన కుట్రలతో కుతంత్రాలతో నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ప్రయత్నించింది. ఈలోగా సీత నాకు మానసికంగా ఎంతో దగ్గరైంది. జాతిరత్నానికి గుళకరాయికి తేడా ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ప్రేమని కురిపించే సీత ఎక్కడా? పగతో రగిలిపోయే శశిరేఖ ఎక్కడా? ఎప్పటికప్పుడు ఎన్నోసార్లు ఈ నిజాన్ని సీతకి చెప్పాలని ప్రయత్నించాను. కానీ నా సీత, నా దేవత ఎక్కడ నా గురించి తప్పుగా అనుకుంటుందో అనే భయంతో నేను చెప్పలేకపోయాను. రాత్రింపగళ్ళు నాలో నేనే నలిగిపోయాను. రోజులు గడుపుతున్న కొద్దీ శశి ఆగడాలు మితిమిరిపోతున్నాయి. నాతో ఛాలెంజ్ చేసి నా మీద పగ సాధిస్తాను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నట్టే ఒక పథకం ప్రకారమే కావాలని బాలుని రెచ్చగొట్టింది. నా తమ్ముణ్ణి నాకు దూరం చేసింది. ఆశల పల్లకిలో ఊరేగించి వాణ్ణి ఎండీ సీట్లో కూర్చోబెట్టింది. అందుకు నాకు ఎలాంటి బాధ లేదు. కానీ నా బాధ, భయం ఒకటే. బాలుని కీలుబొమ్మని చేసి వాళ్ళ డాడీ దుర్గాప్రసాద్తో కలిసి ఆ శశిరేఖ కంపెనీ మీద అధికారాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటుందనే. నిలువెల్లా పగతో రగిలిపోతూ ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చబోతుందని నేను భయపడుతున్నాను. నా సీతని అక్క అక్క అని పిలుస్తూ అందరి ముందు మంచిగా నటిస్తూ నా ముందు మాత్రమే తన విశ్వరూపాన్ని చూపిస్తోందా రాక్షసి. ఇదంతా నేనెవ్వరికీ చెప్పుకోలేను. నిప్పులాంటి నిజాన్ని నా గుండెల్లోనే దాచుకొని భరించను లేను. నరకం అంటే ఎలా ఉంటుందో నాకీ కొద్ది రోజుల్లోనే పూర్తిగా అర్థమైంది.
చిత్రవతని భరించడం ఇక నా వల్ల కావటం లేదు. అందుకే ఎవరితోనూ పంచుకోలేని నా బాధని ఆవేదనని ఇలా ఈ డైరీలో రాసుకుంటున్నాను. భగవంతుడా, ఈ చేదు నిజాన్ని నా సీతకెప్పటికీ తెలియనివ్వకు. తట్టుకోలేక నా సీత కన్నీళ్లు పెడితే అది నేను భరించలేను. సడన్గా అమూల్యకి ఏమైంది? అర్జెంటుగా కలవాలి, పార్కు దగ్గరికి రాని ఎందుకు ఫోన్ చేసింది? ఒకవేళ మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఏదైనా గొడవ జరుగుంటుందా? అమ్ము అమ్ము ఏమైంది? కొంప మునిగేలా ఉంది చందు. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇంకేంటి చెప్పేది నా బొంద? ఇదిగో నువ్వే చూడు. అమ్ము, హూ ఇస్ హీ? ఎవడో గొట్టంగాడు, సాఫ్ట్వేర్ అంట. మా వాళ్ళు వీడితో నా పెళ్లిని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. వాట్? నిజంగానా? మరి తీరిగ్గా నీతో ప్రాంక్ చేద్దామని వచ్చాననుకుంటున్నావా? మై గాడ్. అమ్ము, ఇప్పుడెలా? అదర్థం కాకే నీకు ఫోన్ చేశాను. చందు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేను. అమ్ము, నువ్వు దూరం అయితే నేను బతకలేను, చచ్చిపోతాను. చందు ప్లీజ్, అలా అనొద్దు. నేను భరించలేను. ఇంకేం చెయ్యను. ఐ లవ్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు దక్కకపోతే నాకు చావే గతి. అలా అనొద్దన్నానా? అమ్ము, మన ప్రేమ 3 నాళ్ల ముచ్చటేనా? సినిమాల్లో చూపించినట్టు గొప్ప బీద అనే తేడానే మనల్ని విడదీస్తుందా? చందు, నాకు ధైర్యం చెప్తావనుకుంటే నువ్వే ఇలా టెన్షన్ పడుతున్నావేంటి? ఇంకేం చెయ్యను. నువ్వేమో మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పమంటే చెప్పలేదు. అందుకే ఇప్పుడు పెళ్లి సంబంధాల దాకా వచ్చింది. మీ వాళ్ళు ఈ పెళ్లి కొడుకునే నీకు ఫిక్స్ చేస్తారేమో. చందు, అలా జరగదు. నేను ససేమిరా ఒప్పుకోను. ఎలాగైనా ఈ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయిస్తాను. ఈ సంబంధం వద్దంటే మరో సంబంధం చూస్తారు. అప్పుడేం చేస్తావు? అబ్బా, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే. నో, అంతదాకా టెన్షన్తో ఆగటం నా వల్ల కాదు. మరేం చేద్దామంటావ్? పద, మనిద్దరం మేజర్లో. నేనిప్పుడే గుళ్ళో నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దేవుడు సాక్షిగా నీ మెడలో తాళి కట్టి నువ్వు నాదాని అనిపించుకుంటాను. పద వెళ్దాం. చందు ప్లీజ్ ఆగు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వు. ఇస్తే నేను వెంటనే మన గురించి మా ఇంట్లో చెప్పి మన పెళ్లి కొప్పిస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? నువ్వు చెప్పినట్టే రేపే మన ఇద్దరికి ఆ దేవుడి సాక్షిగా గుళ్ళో పెళ్లి జరుగుతుంది. ప్రామిస్? మన ప్రేమ మీద ఒట్టు. ఐ ప్రామిస్. తన ఊపిరి జతగా కలగలిసి మురలయ్యేనో జడిగా
సరే నేను వెళ్ళొస్తాను. ఉమ్. పక్కా ప్లాన్తోనే ఈ ఇంటి కోడలిగా నన్ను సాధించడానికి అడుగుపెట్టింది. అడుగడుగునా తన కుట్రలతో కుతంత్రాలతో నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ప్రయత్నించింది. నా సీతకెప్పటికీ తెలియకూడదు. తట్టుకోలేక నా సీత కన్నీళ్లు పెడితే అది నేను భరించలేను. శశి, అందరి ముందు నన్ను అక్క అని పిలుస్తూనే దేవుడు లాంటి నా భర్తకి నీ మాటలతో చేతలతో నరకాన్ని చూపిస్తావా? A small gift for you. గిఫ్టా? ఇప్పుడెందుకు? ఎందుకేంటక్క? రేపు నీ పుట్టినరోజని నాకు తెలుసు కదా. రేపు నీ పుట్టినరోజుకి నా చేత్తో ఇస్తున్న ఈ చీరనే నువ్వు కట్టుకోవాలి. సీతక్క అంటే నాకు ప్రాణం. నా సీతక్క ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలి. తొందరలోనే తన కడుపు పండి పండు లాంటి బిడ్డ పుట్టాలి. అదే నా ఆశ. అందరి జాతకాలు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ని చెక్ చేసినప్పుడే బయటపడతాయి. ఇక్కడ కింద ఏదో ఇమేజ్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. అక్క అని పిలవగానే మురిసిపోయాను. మనిద్దరం తోడి కోడళ్ళం కాదు, తోడబుట్టని అక్క చెల్లెళ్ళం అంటే మురిసిపోయాను. కానీ నీ మాటల వెనుక కపటత్వాన్ని, నీ నవ్వుల వెనుకున్న నీచమైన బుద్ధిని తెలుసుకోలేకపోయాను. ఈ దుర్మార్గురాలే ఒక ప్లాన్ ప్రకారం వదిన్ని చంపించడానికి యాక్సిడెంట్ చేయించింది. నేను లోపలికి రావాలి అంటే నా మీద నింద వేసిన ఆదిత్య బయటికి వెళ్ళాలి. ఆ రోజు నా మరిది ఆదిత్య చెప్పింది నిజమే. అన్నగారిని ప్రేమించి తన పగ సాధించడానికి తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలికి అడుగు పెడుతుందా? ఆ దశలు ఆడదేనా? నిజంగా నా భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడు కాబట్టే తనలో తాను బాధపడ్డారు తప్ప ఆ దుర్మార్గురాల్ని ముక్కలు ముక్కలు చేయకుండా ఆగారు. కనీసం కట్టుకున్న దాన్ని నాతో కూడా ఏం చెప్పుకోలేక అలా డైరీలో తన బాధంతా రాసుకున్నారు. శశి, నేను తలుచుకుంటే నీ కుట్రని మొత్తం బయటపెట్టి అత్తమ్మ చేతే నీ మెడ పట్టి బయటికి తోయించడం నాకు క్షణాల్లో పని. కానీ నీ రూట్లోనే నేను కూడా దెబ్బకి దెబ్బ కొట్టి నీకు దిమ్మ తిరిగేలా చేస్తాను. సీత, నా రాముడి కోసమే ఈ సీత ఇక్కడ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్. హేయ్, మెంట్లో నీకు రాంగ్ రూట్లో కార్కి అడ్డంగా వస్తావా? బ్రేక్ వేయకపోతే ఏం జరిగేదో తెలుసా నీకు? కదా, రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంటే కదా జరిగేది. నువ్వు? ఎస్, నేనే. డౌటా? నువ్వు ఇంట్లోంచి బయటికి గెంటించిన ఆదిత్యని నేనే. చూసావా బాలు, నీ తమ్ముడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో? ఏంట్రా, నడి రోడ్డు మీద కావాలని న్యూసెన్స్ చేయాలనుకుంటున్నావా? కాదు, ఈవిడ గారి చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారి అడ్డమైన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తే త్వరలోనే మన కంపెనీ దివాలా తీస్తుంది. అలా జరగకూడదనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. షట్ అప్! నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవర్రా? అన్నయ్య, తప్పుగా మాట్లాడుకో.
ఇప్పటిదాకా నువ్వు నాకంటే పెద్దవాడు అని చెప్పి కావాలనే ఆఫీస్లో మీరు రామన్నయ్యని ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలిసి కూడా నేను ఊరుకున్నాను. లేకపోతే ఏం చేసేవాడివి ఆ? అయినా నీకెంత ధైర్యం? నిజాయితీ ఉన్న చోటే ధైర్యం ఉంటుంది. తప్పు చేయనప్పుడే గుండె నిబ్బరం కూడా ఉంటుంది. చాలు, ఇక చాలు. మర్యాదగా బండిని అడ్డం తీ. అన్నయ్య, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. చీడ పడితే ఎంతటి వృక్షమైనా కూలిపోతుంది. తప్పుడు సలహాలు వింటే ఎంత పెద్ద కంపెనీ అయినా మూతపడుతుంది. ఏంటి ఊరుకున్నాను కదా అని తెగ లెక్చర్లు ఇస్తున్నావు? నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే ఏం చేయగలను తెలుసా? తెలీదే. ఏం చేయగలుగుతారో చేయండి, చూస్తా. చిచి, ఇలాంటి వారితో మనకి మాట్లాడండి బాలు. కమాన్, లెట్స్ గో. బాలు, ఈ డొక్కు కారు నమ్మేసి కొత్త కారు కొను. అవును, అవునవును. మనుషుల్నే ఇంట్లో నుంచి బయటికి తోసే వాళ్ళకి కార్లు మార్చడం ఎంతసేపు? అనయ్య, కారు మారిస్తే మార్చావు కానీ పార్ట్నర్ని మాత్రం మార్చుకో. ఉడుక్కొని చచ్చిపోతుంది. నోరు మూసుకుని పోరా ఈడియట్. అనయ్య, బానెట్ ఓపెన్ చేయి. ఏం అక్కర్లేదు. నేను రిపేర్ చేసేది నీ బుర్రకు కాదు, మీ కారుకి. ష్యూ, నేనే మెకానిక్ ఆదిత్యనే. బానెట్ ఓపెన్ చేయి. ఇప్పుడు బండి స్టార్ట్ చేయండి. హలో హలో హలో, మీరు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు కానీ సర్వీసింగ్ ఛార్జ్ కట్టాల్సిందే. ఎంత? 5,000. వాట్? ఇంత చిన్న రిపేర్కి 5,000? చూడు బ్రో, రిపేర్ చిన్నదా పెద్దదా అని కాదు. ఈ మెకానిక్ టచ్ చేస్తే కట్టి తీరాల్సిందే. అయినా ఆఫీస్ డబ్బుని అప్పనంగా దోచేస్తున్నారు కదా. కోట్లు మింగేసే మీకు ఆఫ్టర్ ఆల్ ఒక 5,000 ఎంత? తీ. అయ్యయ్యయ్యో, కీలు బొమ్మ అయిపోవడం అంటే ఏంటో అనుకున్నాను. మరీ ఇంతలా కట్టుకున్న దాని మీద ఆధారపడిపోవడం ఏంటో. చిచ్చి, ఐ రియల్లీ పిటీ యూ మ్యాన్. బా, వాసన బ్యాడ్ స్మెల్. ఈ నోట్లకు కూడా పొగరు కంపు పట్టుకుంది. ఛే! బాలు, ముందు కార్ పోనీ.
లాంటి నా భర్తని అడుగడుగునా ఎందుకు బాధిస్తున్నావో చెప్పు. నిజం చెప్తావా, నా చేతిలో చేస్తావా? ఒకప్పుడు నేను శ్రీరామ్ ప్రేమించుకున్నా.